తెలంగాణ అసెంబ్లీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సొంత పార్టీపై విమర్శలు చేసిన బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావును కలవడం ఆసక్తికరంగా మారింది. పై తీన్మార్ మల్లన్న తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ సొంత పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విపక్షాలకు బలంగా చేకూర్చింది. దాంతో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ వేటు వేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను తీన్మార్ మల్లన్న కలవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సొంత పార్టీపై విమర్శలు చేసి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావును కలవడం ఆసక్తికరంగా మారింది. కులగణనపై తీన్మార్ మల్లన్న తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ సొంత పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విపక్షాలను బలంగా చేకూర్చింది. దాంతో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ వేటు వేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను తీన్మార్ మల్లన్న కలవడం ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఊహించని పరిణామం మనం అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా హరీష్ రావు తో పాటు పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కార్యాలయంలో తీన్మార్ మల్లన్న కాకపీఠం వేశారు. వాస్తవానికి మనం కాంగ్రెస్ పార్టీ ఆయన ఎమ్మెల్సీ గెలిచినప్పటి నుంచి కొంత ఒక ఛానల్ ద్వారా ఆయన విపరీతంగా అంటే రాష్ట్రాన్ని చేస్తూనే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి విధానాల మీద, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చూస్తున్నటువంటి తీర్మానం వలన ఈ మధ్య కాలంలో కూడా గురయ్యారు. ప్రధానమైనటువంటి కారణం ఇది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కులగణన అంశం. దాదాపు 50 రోజుల పైగా కులగణన నిర్వహించింది. దీన్ని మొత్తం సంబంధించినటువంటి తీర్మానం వలన మొత్తం ఆ పత్రాలన్నీ కూడా కాల్చి వేసినటువంటి తర్వాత ఇది కులస్తులను శిక్షణ సంఘటన కావచ్చు, ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గట్టిగానే మా నేపథ్యంలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి అందరూ సీఎం జరిగింది. దీని తర్వాత మొత్తానికి ఆయన పైన గట్టిగా వేసినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. అయితే తీర్మానం వల్ల ఎప్పుడైతే వేటుకు గురయ్యాడో, సస్పెన్షన్ గురయ్యాడో, దాని తర్వాత చర్చ జరిగింది. గణించినటువంటి పరిస్థితి మన తీర్మానం వల్ల చూసాం. ఈ రోజు అమీర్య ఘటన చోటు చేసుకుంది. ఆయన నేరుగా అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో ఉన్నటువంటి ల్యాబ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యాలయంలో హరీష్ రావుతో పాటు కేటీఆర్ ఎమ్మెల్యేలు కలిశారు. దాని తర్వాత ఇక్కడి బీజేపీ కార్యాలయం కలిశారు. దాంట్లో ఎంఐఎం ఆఫీస్ కూడా వెళ్ళారు. ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అంటే పార్టీలో ఈరోజు కలవలేదు. కేవలం ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూలు కానీ దానింతా రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ఏదైతే పాటు బీసీకి సంబంధించి రిజర్వేషన్ సంబంధించి ఆ ఇష్యూ పెద్ద ఎత్తున ప్రభుత్వం అవసరం ఉందన్నటువంటి దాని మీద తీర్మానం వల్ల ఉన్నారు. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ కావచ్చు, కాంగ్రెస్ తర్వాత అదేవిధంగా బీజేపీ కలిశారు, ఎంఐఎం కలిశారు. దీని తర్వాత ఆయన ఫర్దర్ గా ఢిల్లీలో ఒక ధర్నా చేయాలనేటువంటి ఆలోచన. నరేందర్, అంటే ఓన్లీ బీసీ సమస్యలేనా లేకపోతే ఇతర రాజకీయ కారణాల మీద ఏమైనా వీళ్ళు చర్చించారా? రాజకీయ కారణాలు కాదు, కేవలం మాత్రమే బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ తో పాటు హరీష్ రావుని అయ్యారు. ఆయనతో ఫోటోలు కూడా తీసుకున్నారు. ప్రధానమైనటువంటి ఏంటంటే 42% రిజర్వేషన్ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి శతబీసీ ఒక వ్యక్తి అయితే ఖచ్చితంగా అన్ని పార్టీ బీసీ బిల్లు మీద కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలంటే అన్ని రాజకీయ పార్టీలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కానీ కేటీఆర్, హరీష్ రావు కూడా ఆయన సమాధానం చెప్పారు. మేము ఇప్పటికే బీసీ అంశం మీద మేము చాలా అఖ్యంగానే ఉన్నాం. మేము గతంలో పోరాడడం, ముందు కూడా పోరాడడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మేము తమ పార్టీ మేము ఖచ్చితంగా బీసీకి సంబంధించినటువంటి దాని మీద ఒత్తిడి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి విషయాన్ని చెప్పారు. బీజేపీ ఎల్పీ కారణంగా ఎంఐఎం ఆఫీస్ కూడా అగ్నిపతిని వాళ్ళ టీంని కలిశారు. మొత్తానికి అయితే ఖచ్చితంగా ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే కొంతమంది బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు కూడా కార్యాలయం వెళ్ళారు. బట్ ఆయన ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాడు, తీర్మానం కూడా ఆయన ఒకటే మాట చెప్తున్నాడు. ఖచ్చితంగా కూడా 42% రిజర్వేషన్ సంబంధించిన ఇష్యూ మాకు పక్క పెట్టినే ఖచ్చితంగా అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ఖచ్చితంగా ఈ నిర్ణయం జరగాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయం
అందుకనే అక్కడ ఒక మహాధర్నా కానీ నిరసన కార్యక్రమం చేయాల్సినటువంటి ఆలోచన ఎప్పుడు అర్థమవుతుంది. అన్ని పార్టీల మద్దతు కూడా ఆయన తీర్మానం మల్లన్న ఆఫీస్ లోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.